ఒక వృద్ధురాలి వీధి పక్కన ఒక గుడిసె వేసుకుని పండ్లమ్ముతూ జీవనం సాగించేది. ప్రతిరోజు సాయంత్రం ఒక వ్యక్తి తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె దగ్గర ఆగి పండ్లు కొనేవాడు. అతను పండ్లు కొనేటప్పుడు యాపిల్ లేదా ఈ పండైనా సరే కొంచెం కట్ చేసి ఈ పండ్లు బాగాలేవని చెప్పి కొన్ని పండ్లు అక్కడే వదిలి అతనికి కావలసిన వేరే పండ్లు తీసుకుని డబ్బిచ్చి వెళ్లేవాడు. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది. అయితే ఆ వృద్ధురాలు ఏం అనేది కాదు. అతను చేస్తున్న పని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఒకరోజు ఆ యువకుడు తన భార్యతో కలిసి అదే షాప్కి వెళ్తాడు. ఆ రోజు కూడా ప్రతిరోజు చేస్తున్న మాదిరిగానే పండ్లు కొనడం మొదలు పెడతాడు. ఒక పండు కట్ చేయటం, మరొక పండు తీసుకోవటం. దీన్ని చూసిన భార్య ఆగలేక, ఏమండి, ఈ పండ్లన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ఎందుకలా పండ్లను కట్ చేసి ముక్కలు అలా వదిలేస్తున్నారు? పండ్లు వృధా అవుతున్నాయి కదా అని అడిగింది. అతడు చిరునవ్వుతో, ఇంటికెళ్దాం పదా, నీకక్కడ చెప్తాను అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. ఇంటికెళ్ళాక ఆ వ్యక్తి, ఆ పెద్దమ్మ దగ్గర అన్ని పండ్లు బాగుంటాయి, కానీ ఆమె తనకు తానే ఇప్పుడు ఏ పండును కూడా తినలేదు. ఎందుకంటే ఆ పండ్లే కదా ఆమె జీవనం. డబ్బు సంపాదించాలి, ఇంటి ఖర్చులు నెట్టుకురావాలి, తినడం కంటే అమ్మడమే ఆమెకు ముఖ్యం. అందుకే నేను కొన్ని పండ్లు కట్ చేసి అవి బాగాలేవనే ఉద్దేశంతో వాటిని అక్కడే వదిలేస్తాను. అలాగైనా ఆమె పండ్లు తింటుంది కదా, ఆమె కోసం నేను చేసే ఈ చిన్ని ప్రయత్నం. అందుకే ఆమెతో ఏం బేరమాడకుండా ఆ కట్ చేసిన పండ్లకు కూడా డబ్బిచ్చి వస్తానని చెప్పాడు. ఇక్కడ పండ్లమ్మే వృద్ధురాలి పక్కనే ఒక కూరగాయలమ్మే అతను ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి, ఏమ్మా, ఆ అబ్బాయి ప్రతిరోజు నిన్ను మోసం చేస్తున్నాడు, అలా పండ్లు కట్ చేసి వదిలేస్తే నీకు నష్టం కదా అని అడిగాడు. దానికి అమ్మమ్మ నవ్వుతూ, నాకు తెలుసయ్యా, అతను నన్ను మోసం చేయటం లేదు. నేను పండ్లు తినాలన్న ఉద్దేశంతో వాటిని అక్కడ పెట్టి వెళ్తున్నాడు. అతను నన్ను ప్రేమతో చూసుకుంటున్నాడు. అందుకే అతను కిలో పండ్లు అడిగితే నేను 1.25 కిలో పండ్లు కొలిచి ఇస్తాను. అతడి ప్రేమకి నా ప్రేమ కూడా జోడించాలి కదా అని చెప్పింది. అందుకే జీవితంలో ప్రేమను, సంతోషాన్ని పంచుకుంటూ బతకండి. ప్రేమించండి బాస్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.